ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూదాన్ భూములపై జరుగుతున్న కూల్చివేతల విషయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతేకాదు కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ నివాసాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలను కోర్టు ఆదేశిస్తూ బాధితులకు న్యాయం చేయాలని సూచించింది. భూదాన్ భూముల విషయంలో అధికారులు తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కూడా కోర్టు కోరింది. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూదాన్ భూములపై జరుగుతున్న కూల్చివేతల విషయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతేకాదు కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ నివాసాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలను కోర్టు ఆదేశిస్తూ బాధితులకు న్యాయం చేయాలని సూచించింది. భూదాన్ భూముల విషయంలో అధికారులు తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కూడా కోర్టు కోరింది. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర. మౌనిక, ఇప్పటికే గత కొంతకాలంగా అటు ఖమ్మంలో వివాదాస్పదమైనటువంటి ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో అటు రాష్ట్ర హైకోర్టుకు మాత్రం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టేటస్ కో కూడా ఇచ్చింది. అయితే భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని కూడా హైకోర్టు అయితే ఈ రోజు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అసలైన లబ్ధిదారులకు గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ కూడా భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి బాధితుల తరఫున హైకోర్టు అయితే కోరింది. దీనికి స్పందించినటువంటి హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని కోర్టు అయితే ఈ రోజు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న స్టేటస్ కోను కొనసాగించాలని కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ తో పాటు అటు ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో గతంలోనే హైకోర్టు స్టేటస్ కో కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం ఫిబ్రవరి 20 అంటే ఫిబ్రవరిలో అక్రమాల తొలగింపుపై చర్యలు చేపట్టారు. అయితే సుమారు 31 ఎకరాల భూమిలో ఇల్లు కూల్చివేతకు జరగగా కోర్టు ఆదేశాలు పొందినటువంటి 10 కుటుంబాలు మినహాయించినట్లు కూడా అధికారులు అయితే తెలిపారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం కూడా చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్ల గ్రామం, ఏదైతే అర్బన్ మండలంలో ఉన్న వెలుగుమట్ల గ్రామం వినోబాబా నవోదయ కాలనీకి సంబంధించి 2014లోనే 800కు పైగా కూడా పేదల కుటుంబాలకైతే కేటాయించినటువంటి భూదాన్ భూములను ప్రభుత్వం అక్రమంగా భావించి ఫిబ్రవరి ఏదైతే అంటే కూల్చివేత చేపట్టింది. అయితే గతంలోనూ ఇక్కడ ఇళ్ల కూల్చివేతలపై కూడా స్టేటస్ కో ఉన్న ప్రభుత్వ అక్రమాల పేరుతో కూడా చర్యలు అయితే చేపట్టింది. దాదాపుగా 31 ఎకరం 7 కుంటల ఎకరాలు అంటే 7 కుంటలు అయితే భూమి ఉంది. ఈ భూదాన్ భూమిలో సుమారు 21 ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురైందని చెప్పేసి అయితే గురుకుల పాఠశాల, అటు కేజీబీవీల కోసం కూడా భూమిని తీసుకున్నామని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. కాగా ఈ వివాదాస్పదమైనటువంటి వివాదంపై అటు హైకోర్టులో కూడా విచారణ అయితే జరగగా ఈ రోజు కోర్టు మాత్రం స్పందించింది. ఇది గతంలో ఉన్నటువంటి ఏదైతే స్టేటస్ కోను యథాస్థితిని కూడా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడంతో మాత్రం ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కెదురైందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ.